వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. స్మార్ట్ ఫోన్లు చేతిలోకి వచ్చాక ప్రపంచమే చేతిలోకి వచ్చినట్లు అయిపోయింది. ఏది కావాలన్నా ఫోన్ల ద్వారా ఇట్టే చూసేస్తున్నారు. ప్రపంచం అంతా ఫోన్లోకి వచ్చేసినట్లే అయిపోయింది. కానీ ఈ మధ్య కాలంలో యూట్యూబ్ విషయానికి వచ్చినట్లయితే ఎన్నో వీడియోస్ ఉన్నాయి. మనం వంట చేయాలన్నా, లేకపోతే ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ చేయాలన్నా, ఏదైనా చదవాలన్నా కూడా ప్రతిదీ యూట్యూబ్లో మనకు తెలిసిపోతుంది. అలాగే ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ ద్వారా ఎన్నో నేర్చుకుంటున్నారు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. అలాంటి వింత విశేషమే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల చేతుల్లో కూడా స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి. వీళ్ళు కూడా రకరకాలుగా వాటిలో ఉన్నవన్నీ చూసి నేర్చుకుంటున్నారు. అది ఉపయోగం కావచ్చు, లేకపోతే చెడు కావచ్చు అనుకోండి. కాకపోతే ఈ మేధావులు మాత్రం ఏకంగా ఎక్స్పెరిమెంటే చేశారని చెప్పాలి. బాంబునే తయారు చేయాలనుకున్నారు. అసలు ఎవరు ఈ మేధావులు, ఎలా చేశారన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నారులు సోషల్ మీడియాలో వీడియోలు చూసి వాటిని అనుకరిస్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో 5 పిల్లలు యూట్యూబ్ చూసి బాంబు తయారు చేయాలనుకున్నారు. అందుకు అగ్గిపుల్లల నుంచి గన్ పౌడర్ వరకు అన్నీ సేకరించి ఒక టార్చ్ లైట్లో పోశారు. కానీ అది కాస్త పేలడంతో తీవ్రంగా గాయపడ్డారు. బీహార్లోని ముజఫర్పూర్లోని గైఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్ని బాంగ్రా కళ్యాణ్ గ్రామంలో 5 పిల్లలు యూట్యూబ్ వీడియోను చూసి బాంబు తయారు చేయాలనుకున్నారు. పిల్లలు అగ్గిపుల్లలు, గన్ పౌడర్ను సేకరించి టార్చ్ లైట్లో పోశారు. అనంతరం దానికి బ్యాటరీ వేసి స్విచ్ ఆన్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో భారీ పేలుడుతో అది పేలింది. ఈ దుర్ఘటనలో ఓ పిల్లాడికి తీవ్ర గాయాలవగా మిగిలిన 4 పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన గాయపడిన చిన్నారులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. యూట్యూబ్ వీడియో చూసి పిల్లలు ప్రభావితమయ్యారని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాకేష్ కుమార్ తెలిపారు. ఘటనా స్థలంలో ఎలాంటి మందుగుండ సామగ్రి లభ్యం కాలేదని, అందుకే పేలుడు తీవ్రత ఎక్కువగా లేదని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారించేందుకు పిల్లలు ఆన్లైన్ కార్యక్రమాలపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలని సూచించారు.